హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి రివ్యూలా కాకుండా నేరాలు ఘోరాల్లో ఎపిసోడ్స్ లాగా చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాలో ఉన్న సహనాన్ని మీరు కూల్చేశారు. ఎందుకో తెలుసా, ఎంతో కష్టపడి ఆఫీస్ నుంచి లేట్ అయినా వచ్చి వీడియోలు పెడుతుంటే కనీసం ఒక సబ్స్క్రైబ్ ఇచ్చారా, ఒక లైక్ కొట్టారా, ఒక షేర్ చేశారా? మీరు చెయ్యరు. అందుకనే మీకోసం కొత్తగా వింతగా పిచ్చిగా రివ్యూ చెప్తామని రెడీ అయిపోయాను. ఈరోజు కుబేరా సినిమా గురించి రివ్యూ చెప్తున్నాను. రివ్యూ ఎలా ఉండబోతుందంటే రకరకాలుగా ఉండబోతుంది. అసలు రివ్యూలోకి వెళ్తే, ఎరా పిచ్చోడా, సినిమా వచ్చి 4 రోజులు అవుతుంది, ఇప్పుడేంట్రా నువ్వు పీకిచ్చేది రివ్యూ అని మీరు నన్ను తిట్టుకోవచ్చు. కానీ కొంతమంది పకోడీ గాళ్ళు 2.25 టమాటోస్ అని సినిమా బాలేదని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ స్ప్రెడ్ చేసిన రివ్యూస్ని ఖండించడానికి, మీకు సినిమా ఎలా ఉందో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అసలు సినిమా ఓపెన్ చేస్తే ఆహా ఓహో, సినిమా ఎంత చక్కగా ప్రతి సీన్లో సెంటిమెంట్ పండిస్తూ, ధనుష్ అయితే బిచ్చగాడి క్యారెక్టర్లో బిచ్చగాడిలాగే ఉన్నాడు. నాగార్జున ఆ బిచ్చగాన్ని ఎలా సంకనాకిచ్చాలో అనే పనిలో ఉంటే, అది నాగార్జున కావాలని చెయ్యట్లేదు, ఒక దొంగనా కొడుకు ఎనకున్నాడు, వాడు చేశాడు అని తెలిసి మనం రియలైజ్ అయ్యాక నాగార్జున ధనుష్ ఉంటే బాగుండు అనుకుంటే, సడన్గా అది మీరే సినిమా వెళ్ళి చూడండి. ప్రతి విషయాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు చెప్తే నా రివ్యూనే చెప్తారు, సినిమాకి వెళ్తాడు. అలా కాకుండా, కాబట్టి కుబేరా సినిమాకి నేనిచ్చే రివ్యూ 5కి 4 ఇస్తాను. ఎందుకంటే సినిమాలో చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి, చాలా అంటే చాలా 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 ఉన్నాయి. ఆ సినిమాలో కొన్ని కీలకమైన పాత్రలు, సన్నివేశాలు నా మనసుని ఉక్కట్టపరిచాయి. నా నరాలు మరిగిపోయాయి, నా ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అంత బాగుంది సినిమా. ఒకసారి మీరు వెళ్ళి కుబేరా సినిమాని చూసేయండి. 3 గంటల 5 నిమిషాలు ఉందని, ఏదో పనున్నట్టు ఏదో చేసేద్దామని సినిమా థియేటర్కి వెళ్లకుండా ఓటీటీకి వచ్చాక చూశాక, అరే ఈ సినిమా థియేటర్లో చూసుంటే బాగుండు అని చెప్పి మాటలు మాట్లాడకండి. సినిమాకి వెళ్ళండి, చూడండి, ఎంకరేజ్ చేయండి, మంచిని తెలుసుకోండి. ఎలాగో శేఖర్ కములా గారు కాబట్టి జీవితంలో జరిగే వింతలు వైపరీత్యాల గురించి ఆయన చెప్పి మనం మార్చి మనలో ఉన్న మనిషిని బయటికి తీసుకొస్తాడు. కుబేరా సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, కుబేరాకి వెళ్ళండి, కుబేరాకి వెళ్ళండి, కుబేరాకి వెళ్ళండి.